మీరు అడవిలోకి వెళ్ళారు అంటే మిగతా అడవులు వేరు, రాచకొండ గుట్లు వేరు. మిగతా ప్రాంతాల అడవి అంటే కొంచెం పచ్చని చెట్లు ఉంటాయి, ఒక చెట్టు కింద కూర్చోవచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న గుట్టలన్నీ కూడా మనం అక్కడ వెళ్ళలేము, వెళ్ళినా బయటికి కనిపిస్తాం, తల దాచుకోవడం కొంచెం ఇబ్బంది ఉంటుంది. అటువంటి ప్రాంతాలు ఎలాగ మీరు పనిచేసేవారు? కొన్ని ఎట్లుంటుందంటే కొన్ని ప్లేస్లలో కొంచెం బావులలో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. చెట్లు గుబురు ఉన్నప్పుడు కొంచెం గుండ్లు ఉన్న తోవల ఏదో అక్కడ సెంటర్ పెట్టుకొని అక్కడ జనాలు ఉంటారు. జనాలకు ఒకరికి ఇద్దరికి అక్కడ మేము చెప్తాం ఇక్కడ మనం ఉన్నామని చెప్పి. మనకు నమ్మకమైన మనుషులు ఉంటేనే. అట్లా అనుకున్నప్పుడు మనకు రక్షణ లేనప్పుడు వెళ్ళిపోతాం. అదెంత దూరంగా నడవవలసింది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఆ గుట్టలు చూడండి, ఆ గుట్టల్లో ఎప్పుడైనా తలదాచుకున్నారా? ఉన్నాం కదా. ఆ గుట్టల్లో కనిపిస్తున్న గుట్టలు ఉన్నాయి కదా, కొంత ప్లెయిన్ ఏరియా పైన. అవును, మొత్తం ప్లెయిన్ ఏరియా. ఆ గుట్ట కింద ఉన్న గ్రామం మీది. ఇక్కడ మీ గ్రామస్తులకు తెలుసు అక్కడ ఉన్నారని. ఆ గుట్టలు ఎలా తలదాచుకుంటారు? అంత కనిపిస్తుంటాం కదా. అక్కడ మొత్తం కనిపిస్తున్నాం కదా, ఆ గుండ్లు ఉన్నాయి, ఆ గుండ్ల కిందనే ఉండేది మేము బయటికి వెళ్ళకుండా. మాకు ఫుడ్ అది ఇది కావాలంటే పొద్దుగాలే అరేంజ్ చేసుకునేది, జనాలు తెచ్చేది. రాత్రులు మాకు ఒక దగ్గర ఉండంగా అన్న మేము ఎక్కడ అంటే అక్కడ వెళ్ళిపోవాలి. గుట్టల్లో వెళ్తున్నప్పుడు పోలీసులు ఎప్పుడు పడ్డారా? పడ్డా. ఇప్పుడు మాకు ఇక్కడికి వెళ్ళి కాకుండా చిత్తపూరు ఏరియాలో అక్కడ వెళ్ళినప్పుడు మేము ఇట్లే మార్నింగ్, ఆ రోజు ఎందుకో మార్నింగ్ అడివే కాబట్టి మార్నింగ్ నడుచుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళు వాళ్ళు పోతున్నారు, మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తున్నాం. వస్తున్నప్పుడు ఏం చేసినామంటే వాళ్ళు ఉన్నారు, ఒక 50-60 మంది ఉన్నారు, మేము ఒక 15 మంది అట్లున్నాం. 10-15 మందిమే ఉన్నాం. అది అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు మమ్మల్ని చూడలేదు, మేము చూసాం. నేను పైలట్, నా వెనుక ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు వస్తున్నారని చెప్పి మాకు మా కమాండర్కి కాషన్ ఇస్తే, మీరు సైలెంట్గా ఉండండి, ఏమనకండి, ఒకవేళ వాళ్ళు ఫైర్ చేసినప్పుడు మనం ఫైర్ చేద్దామని చెప్పి మా కమాండరు ఆదేశాల మేరకు అక్కడ ఆగిపోయాం. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ దారి మట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. సెల్లర్లు భుజాల మీద పెట్టుకున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు 50 మంది దాకా ఉన్నారు. వాళ్ళు అంటే వాళ్ళు మేమున్నామని రాలేదు, కుమింగ్ కోసం అని వచ్చారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా అటువంటి కోమింగ్లో తారసపడినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో తప్పించుకున్నారా? ఎప్పుడు? 2005 ఇంద్రప్రియాల ఏరియాలో, మెదక్ డిస్టిక్. అక్కడ కమాండర్గా నేనే ఉన్నాను అప్పుడు. అక్కడ ఏంటంటే నల్లమల్ల ఏరియాలో రామకృష్ణను చుట్టుముట్టిరు అని చెప్పి వాళ్ళకు డ్రెస్సులు అవి ఇవి కొంచెం సమస్యగా ఉంది. అలాంటప్పుడు ఏంటంటే మేమే ఇక్కడ స్టిచ్చింగ్ చేయించి వాళ్ళకు పంపించాలి. ఎక్కడ? మెదక్లో స్టిచ్చింగ్ చేసి అక్కడ వాళ్ళ ఏరియాకు పంపించాలి. అలా పంపించాలి. ఆ టైంలో ఏమైందంటే మేము పైన ఈ టైంకి వెళ్ళినా ఆ డ్రెస్సులు తీసుకొచ్చినా అక్కడ పెట్టినా, అక్కడ ఇంకా దళ సభ్యులు ఉంటారు కానీ వాళ్ళని పంపించలేం కదా, వాళ్ళు ఏ టైంలో ఎట్లుంటారో తెలియదు కాబట్టి నేనే వెళ్ళి తీసుకొచ్చిన. నైట్ అయింది, నైట్ అక్కడే పడుకున్నాం. ఆ అడవిలో. అక్కడ అది కిష్టాపురం అని ఒక విలేజ్ ఉంటుంది. ఏ పోలీస్ స్టేషన్? కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్? కాదు, తూప్రాన్ పోలీస్ స్టేషన్. అక్కడ ఉన్నాం. అక్కడ మేము ఉండబట్టి ఒక 1 వీక్ అవుతున్నదిలే. అక్కడక్కడ ఏరియాలోనే విలేజ్లలో మామూలుగా తిరుగుతున్నాము. ఆ టైంలో ఏమైందంటే ఎర్లీ మార్నింగే వాళ్ళు వచ్చేసారు పోలీసు వాళ్ళు. వాళ్ళకు ఎట్లా తెలిసిందో ఏమో ఆ విషయం మాకు తెలియదు. 2005 అది జనవరి అనుకుంటా, జనవరి 5 ఏమో. ఆ రోజు ఇక గిట్లే ఆకులు మొత్తం రాలిపోయినాయి. వాళ్ళు వచ్చిర్రు, మేము అన్ని సామాన్లు అన్నీ ఉంటే కొంచెం మోసేటివి మోయని ఉంటే వేరు చేసిన. అప్పటిదాకా సెంట్రీ నేనే ఉన్నా 4 గంటలకు. వేరే ఒక అబ్బాయి ఉండే దళసభ్యుడు, ఆయనని పెట్టిన చూసుకో అని చెప్పి. వెళ్ళి అవన్నీ చదురుకుంటున్నాము, మేమే వంట చేసుకునేది. ఆ గిన్నెలు అవన్నీ చదురుకుంటున్న క్రమంలో ఒక అబ్బాయి గిన్నెలు తోముతున్నాడు, నేను నీళ్ళు పోస్తున్నా. ఆయన ఆల్రెడీ వచ్చేసిండు, మాకు అన్నంతా వచ్చేసిండు. ఇదంతా గ్రౌండ్ ఉన్నారు, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కింద వచ్చి కూర్చున్నాడు అన్నట్టు ఆయన. అరే సంతోష్ ఎవరో వచ్చినట్టుంది చూడు అక్కడ అని అంటే, లేదు కామ్రేడ్ షికారు వాళ్ళు అని చెప్తున్నాడు. ఏ షికారు వాళ్ళు కాదు, మంచిగా చూడు అని. ఆయనకు నాకెంత బండి అంత ఉన్నాం మేమిద్దరము. దళం మొత్తం ఇక్కడ ఉంది, సెంట్రీ అక్కడ ఉంది, యాప్ చెట్టు అంత ఉంటుంది. ఆ సెంట్రీ కూడా చూడలే ఆయన. వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆయన కూడా ఏంటంటే వెళ్ళిపోతున్నాం బ్యాగ్ వేసుకుని వాళ్ళని చెప్పి లోపలికి వచ్చేసిండు ఆయన. వాళ్ళు ఎప్పుడో వచ్చి చుట్టుముట్టేసిరు. ఎవరో సుధంపా అని చెప్పి నేను ఆ మధు అనే అబ్బాయి ఇద్దరం ఆ బ్యాగులు ఆడేసినాం. చలో ఆయన తుపాకీ తీసుకొని వెళ్ళిపోయేసరికి వాడు ఫైరింగ్ చేస్తూనే ఉన్నాడు. అంతలోనే ఇక మొత్తం చుట్టుముట్టేసిండు.
అసలు మనం ఇక్కడికి వెళ్ళి ఫైరింగ్ చేస్తే వాడు మనల్ని తప్పించుకునే లేదు, ఇంకిత నష్టం అవుతామని చెప్పి మేము జంప్ చేసినాం. ఉరికేసరికి వాడు బాగా ఫైరింగ్ చేసిండు. అక్కడ ఏంటంటే అక్కడ పడిపోయా నేను ఒక బండ మీద. నా మీదకి వెళ్ళి ఒక 4-5 పడ్డారు. నా మీదకి వెళ్ళి నన్ను దుంకి వెళ్ళిపోయారు. నేనేం కింద పడిపోయినా. ఆ చంద్రబాబు గుంటలని తీసిరు, ఇంతింత గుంటలు అని చెప్పి అప్పుడు ఆ అండ్ల పడిపోయినా. నేను అండ్ల పడిపోయినా, బ్లడ్ కారుతూనే ఉంది. ఇక అక్కడికి వెళ్ళి అయితే తప్పించుకొని బయట పడ్డాక గుంతలు పడ్డం చూడలేదు, చూసిరు మా వాళ్ళు తప్పించుకోవడానికి. అక్కడ మా పోలీసులు చూడలే. వాడు ఫైరింగ్ చేస్తూనే ఉండు. మాకు బాగా ఫైరింగ్ జరుగుతుంది, చుట్టూ జరుగుతుంది. ఇక్కడ గుండ్లు ఉన్నాయి, ఆ గుండ్ల మీదకి వెళ్ళి వాడు కొడుతున్నాడు. మేము కింద అయిపోయినా, వాళ్ళు హైటోళ్ళు ఉన్నారు. దానివల్ల ఇక మేము తప్పించుకొని నేను రాలేను అని చెప్పి వీడికెళ్ళి అంత దూరం మురికా, బ్లడ్ కారుతున్నది. నేను రాలేను, ఇక మీరు వెళ్ళండి అని అంటే మా వాళ్ళు మళ్ళీ అంత దూరం వెళ్ళి నన్ను గుంజుకొని ఉరికిరు. ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా లేడీ, అందులో అందరూ బాయిస్తాయి, ఎంత ఒక 9 మంది ఉన్నాం. అలాంటప్పుడు ఇక తప్పించుకొని అక్కడికి వెళ్ళి ఇంకా ఒక 3-4 డేస్ అన్నం లేదు మాకు. ఇక వాటరే ఆడ ఈడ తెచ్చుకొని సాటుకు అట్లా తాగి ఎన్నో దగ్గర షెల్టర్ తీసుకొని అట్లా ఉన్నాం. అది అయినా ఒక 3-4 డేస్కే ఇంకా ఒకళ్ళనికంగా ఒకళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక వీళ్ళు భయపడి దళ సభ్యులు వాళ్ళు ఎక్కువ రోజులు కాలేదు, వాళ్ళు వచ్చి కూడా తక్కువ టైంలో 1 సంవత్సరం 6 నెలలు అట్లా వెళ్ళిపోతున్నారు. అసలు వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఏంది అసలు. ఇక వీళ్ళు వెళ్ళిపోయారనుకో మాకున్న షెల్టరు మళ్ళీ వచ్చి పోలీసు వాళ్ళు అది చేస్తారు, ఏంటి పరిస్థితి అని చెప్పి ఇక వాళ్ళు ఉన్నోళ్ళమే ఉన్నా సరే అని ఇక ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు అనుకో మళ్ళీ పోయి పోలీసు వాళ్ళకి చెప్తే మాకు ఇబ్బందే కదా. ఇక్కడికెళ్ళి మళ్ళీ ఎక్కడో వెతుక్కోవాలి, నైట్ వెతుక్కోవాలి, మళ్ళీ తీసుకుపోయి అక్కడ ఉండాలి. ఇక ఇలా చాలా ఇబ్బంది ఉండేది. ఇక కాదమ్మా, రాచకొండ నుంచి మెదక్ ఎందుకు వెళ్ళావు? మెదకులో ఇప్పుడు ధర్మన్న అనే కామ్రేడ్ ఇక్కడ చనిపోయాడు, అమరుడు అయ్యిండు. అందులో అక్కడికి పోయే వాళ్ళు ఒక 6 మంది చనిపోయారు ఆ ఎన్కౌంటర్లో. అక్కడ మెదక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అదే టైంలో తెల్లారైతే వాళ్ళు వెళ్ళిపోవాలి. అదే టైంలో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ప్లేస్లో నన్ను పంపించారు పార్టీ. మీరు ఇంకెవరు? నేనైతే నేను ఒక్కదాన్ని ఇక్కడికి వెళ్ళింది. అప్పుడు తీర్మానం చేసింది ఒక 6 మెంబర్స్ని తీర్మానం. రాచకొండ నుంచి ఎలా వెళ్ళారు అక్కడికి? రాచకొండ నుండి ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూనే వెళ్ళాం. మెదక్ నడుచుకుంటూనే వెళ్ళాం. ఎన్ని రోజులు పట్టింది? పడుతుంది ఒక 8 రోజులు 9 రోజులు అట్లా పడుతుంది. నడుచుకుంటూనే వెళ్ళేది. ఇక నడిచినామంటే ఈ పొద్దున నుండి ఇక సివిల్లో నడిచేది. కొన్నిసార్లు డ్రెస్ మీద తక్కువ పోయేది, కానీ చాలామంది ఉంటే డ్రెస్ మీద వెళ్ళాము. ఒక 2-3 ఉంటే సివిల్లోనే వెళ్ళేది. ఇట్లానే మామూలుగా వెళ్ళిపోయేది, నడుచుకుంటూనే వెళ్ళేది. కొండల నుండి వెళ్ళేది. ఇక మామూలుగా విలేజ్లు ఇట్లా కలిసినప్పుడు ఇట్లా మామూలుగా జనాలతో మాట్లాడుకుంటూ కూడా వెళ్ళేవాళ్ళం. అట్లా మెదక్లో అక్కడ తప్పించుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చారు? అక్కడ తప్పించుకున్న తర్వాతకి మేము ఇంకా వేరే మా కార్యక్రమంలో ఉండే కొన్ని యాక్షన్ ఉండే నర్సాపూర్ ఏరియాలో అక్కడ యాక్షన్ చేసినాం. గుమ్మడిదల కానీ నర్సాపూర్ దళ అది. అంతకుముందు గుమ్మడిదల ఉండే, మెదక్ నెత్తేక ముందు గుమ్మడిదల అని ఉండే. గుమ్మడిదల ఇక్కడ ఉండే ఇంద్రప్రియాలకు దగ్గరలో ఉండే. అది మేము నర్సాపూర్ ఏరియాలో వేరే దళం ఏర్పాటు చేసినాం 1+2. అప్పుడు ఇక్కడ నల్లమల్లని చుట్టుముడుతురు అనే ఉద్దేశంతో అక్కడ ఒక కార్యక్రమం తీసుకొని మేము ఒక 2-3 ఇన్ఫార్మర్లను వేసేసినాం అక్కడ వేసేసినాక ఆ తర్వాతకి కొద్ది రోజులకు మా జిల్లా సెక్రటరీ ఉండే వరంగల్ డిస్టిక్. ఆ వరంగల్ డిస్టిక్ జిల్లా సెక్రటరీకి ఆయనకి ఏమైందో ఏమో, మేము వెపన్స్ అన్నీ ఒకడ పెట్టినాము. అక్కడ పెట్టిన తర్వాత ఆయనకి ఏమైందేమో, నేను వస్తా కానీ మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన ఒక 9 పిస్టోలు ఉంచుకున్నాడు. మరి వస్తాడు కదా, మళ్ళీ ఆయన పై స్థాయి కాబట్టి మనం అడిగితే కొంచెం మనం రహస్యంగా జీవితం ఆయనను మనం అన్నీ అడగలేం కదా. నేను వస్తా కానీ మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన మాకు ఏపీటీ ప్లేస్ చెప్పిండు. అక్కడికి వెళ్ళి ఆయన ఎక్కడ వెళ్ళిండో మాకు తెలియదు. అసలు మేము నల్లమలకు వచ్చేదాకా మాకు తెలియదు కదమ్మా. అప్పట్లో గోపీచంద గ్రానైట్స్ మీద వాటి మీద అటాకులు జరిగి ఎవరు చేశారు? ఎక్కడ? ఓపీ కృష్ణ గ్రానైట్స్. ఆ విషయం తెలియదు నాకు. మెదక్లో 2-3 సంఘాలు పెద్దవి జరిగాయి కదా. మేము పోయినప్పుడు అయితే ఏం జరగలేదు. అంతకుముందు జరిగినాయి ఏమో కానీ. అంటే మీరు ఓన్లీ ఇన్ఫార్మేషన్ తప్ప వేరే యాక్షన్ చేయలేదు? వేరే యాక్షన్స్ చేయలేదు. మరి ఇప్పుడు అరెస్ట్ అయ్యారు? 2006లోనే. ఎక్కడ? శ్రీశైలంలో. ఎలా, ఎందుకు అట్టెందుకు వెళ్ళారు మళ్ళీ మీరు?
శ్రీశైలంలో మేము అంటే నన్ను ఏం చేశారంటే ఏఓబి అని కాదు, నన్ను బయటకు పంపాలా, ఇక్కడ మెదక్ నెత్తేసారు. ఎందుకంటే అక్కడ జిల్లా సెక్రటరీ పోయిండు. చాలా దుబాక్ శంకర్ ఉన్నప్పుడు లేను నేను, ఉండే ఆయన దుబాక్ శంకర్, కానీ నేను అప్పుడు లేను. ఆయన వెళ్ళిపోయినాక చాలా కాలానికి వచ్చిన కదా, ఆయన అక్కడ నల్లమల్లకి వెళ్ళినాము. నల్లమల్లకి వెళ్ళిపోయినాక అక్కడ మన్ననూరు అక్కడ అటాక్ ఉంది. అందులో లేము. కానీ ఆ మన్నూరు అటాక్ కాకముందు పూడి దండరాజుకి కాలుకి దెబ్బ తగులుతుంది ఎందుకు? ఏమో అది వాళ్ళంతా అదే ఊహించుకుంటారులే కానీ ఏం జరిగింది అప్పుడు? ఏం జరగలేదు, నాకు చిన్న ఆపరేషన్ అయింది కాలుకి. నేను వేరే దగ్గర ఆపరేషన్ చేయించుకున్నా. చేయించుకుంటే దానివల్ల ఏంటంటే డాక్టర్ ఎక్కువ నడవద్దని చెప్పారు, నన్ను ఒక రెస్ట్లో ఉండమన్నారు. పోలీసులు కాల్పుల్లోనే గాయపడ్డదని వచ్చింది వార్త. లేదు, అంతా వాళ్ళ ప్రచారం కానీ అట్లేం లేదు. చిన్న ఆపరేషన్ అయిన ఉండే, ఆపరేషన్ చేయించుకొని ఇక నేను ఎక్కువ నడవద్దు, బరువులు మోయొద్దు అని చెప్పి డాక్టర్ చెప్పాడు. అదే టైంలో మాకు అక్కడ ఏంటంటే అక్కడ మేము ఉన్న పరిస్థితిలో నేను ఒక రహస్యంగా ఉన్నా కాబట్టి ఆ ప్లేస్ మాకు అనుకూలంగా లేదు. ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసిరంటే చలో అడవికి రండి అని చెప్పి లెటర్ రాసిరు. వాళ్ళు ఈ మాధవ్, ఆర్కే రామకృష్ణ వాళ్ళు, అంటే నాతో పాటు వేరే కామ్రేడ్ ఉండే, ఆయన వల్ల ఆయన అనుభవంలో ఉండేది. ఆయనకు లెటర్ రాస్తే మేము ఇద్దరం వచ్చినాం. ఇక్కడ వచ్చినాక వాళ్ళు మళ్ళీ మెదక్కు పంపించారు. అక్కడ ఆయన వర్క్ వేరే అబ్బాయిది, ఆ కామ్రేడ్ ఎక్కడ సిటీ ఆర్గనైజేషన్ చేసేది. శ్రీశైలంలో మీరు ఉన్నప్పుడు ఎలా దొరికారు వాళ్ళు? మేము మార్నింగే మేము బస్సు దిగి ఎక్కడ ఈ చున్నిపెంట అని చెప్పి లింగాలగట్టు, అక్కడ బస్సు దిగి నేను వెళ్ళి వస్తున్నాను అన్నట్టు, లింగాలగట్టుకు రావాలి. అక్కడ వాళ్ళు ఏంటంటే అంతకుముందే మా వాళ్ళు ఇద్దరు దొరికిరట అక్కడనే. ఆ విషయం నాకు తెలియదు. నాకు తెలియకుండానే నేను వెళ్ళిన మార్నింగ్ అక్కడ పోయేసరికి వాళ్ళు అనుమానంగా పట్టుకున్నారు నన్ను. నేనే అని కరెక్ట్గా ఏం తెలియదు, అనుమానంగా పట్టుకునేసరి నా దగ్గర ఒక డైరీ ఉండే. ఆ డైరీలో కొన్ని కవితలు అవి ఇవి కొంచెం ఏదో నాకు కావాల్సినవి రాసి పెట్టుకున్నా. దానివల్ల వాళ్ళకి ఇంకిత అదయింది సేఫ్టీ. నేనే అనేది ఏం తెలియదు. అక్కడ పట్టుకున్నారు. అక్కడ పట్టుకొని తీసుకుపోయి అక్కడెక్కడే బాగా టార్చర్ పెట్టారు. అంటే ఎక్కడ ఉండేదో చెప్పు, మీ వాళ్ళు ఎక్కడున్నారో, నీకు ఇంత అమౌంట్ ఇస్తాము, నువ్వు సరెండర్గా లేకపోతే చంపేస్తాము, మీ అమ్మ వాళ్ళని ఎత్తుకుపోయి చంపుతాము, మీ చెల్లెని కొడతాము, ఇవన్నీ బాగా టార్చర్ పెట్టారు. ఏం చేసుకున్నా నా దగ్గర ఏం లేదు, చంపుండ్రి నన్ను, మా వాళ్ళ దగ్గరికి నేనే కదా తుపాకీ పట్టింది, ఇట్లే మాట్లాడేది. బాగానేది, నీ పొగరు ఇంకా తగ్గలేదా అనేది. ఇక బాగానే ఒక 10 days 20 days అట్లా బాగా టార్చర్ పెట్టారు వాళ్ళు. హైదరాబాద్లో తీసుకుపోయేది, అది ఎక్కడో నాకు తెలియదు. ఆఫీసర్లు కూడా నాకు చెప్పకపోయేది కదా, నన్ను తీసుకుపోయి ఒక రహస్యంగా తీసుకుపోయేది, కళ్ళు కట్టి తిప్పేది. నేను విజయవాడకు పోయిందంటే విజయవాడకు తిప్పారు. ఇది మొత్తం తిప్పారు. ఒక 20 days తర్వాత తీసుకొచ్చి నంద్యాల పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చి నీకు లాస్ట్ మాట, ఇప్పుడు మెదకోళ్ళు కూడా వచ్చారు. అప్పుడు మెదకోళ్ళు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకొచ్చారు. నాకు డబ్బులు వద్దు, ఏమొద్దు, ఉంటే ఇట్లా ఉంటా, లేకపోతే చనిపోతా, అంతకు మించింది ఏం లేదని చెప్పి మా వాళ్ళని ఒక 2 తీసుకుపోయి చంపేసారు. అంతకుముందే 2 అమ్మాయిలు వచ్చారు. ఈమె చాలా రహస్యంగా ఉంటుంది సార్ అని చెప్తున్నది. ఆమె అంతకుముందు సరెండర్ అయింది. ఆమెను 1-2 సార్లు చూసిన. ఇక దానివల్ల ఇంకిత బాగా అది చేసారు. నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో వేసారు. అక్కడ శ్రీశైలం జైలు? కర్నూలు జైలు. అక్కడ ఒక 2 months ఉన్న, అట్లా 2 months ఉన్న తర్వాతకి కడపకు వెళ్ళిపోయినా. మా అమ్మ మా చెల్లి కడప జైలుకి వెళ్ళిపోయినా. అక్కడ వెళ్ళిపోయిన ఒక 6 months అక్కడ ఉన్నా. అక్కడ ఉన్నాక సాగర్ ఉన్నాడు కదా, మా లక్ష్మి, వాళ్ళు కలిసేది అన్నట్టు. ఇక నేను వచ్చిందని చెప్పి ఇక మేము అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం జైల్లో. సాటర్డే ఉంటుంది అక్కడ, ఏదో మన రిలేషన్ అని అట్లా మాట్లాడుకునే వాళ్ళం. మాకు అట్లా అవకాశం ఇచ్చేది, లేకపోతే లెటర్లో అట్లా ఉండేది. అక్కడ ఒక 6 months తర్వాతకి మా అమ్మ బెయిల్ తీసుకొని వచ్చింది అన్నట్టు.
నేను కర్నూలులో ఉన్నప్పుడే మా అమ్మను వాళ్ళు కిష్టే గౌడ ఏమో తోలుకొని వచ్చిర్రు అనే విషయము నాకు వార్త తెలిసింది. అమ్మ నువ్వు అట్లయితే వద్దు, ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటా, నువ్వు వాళ్ళని తీసుకొచ్చో వీళ్ళని తీసుకొచ్చో ఏం టెన్షన్ పడవలసిన పని లేదు, ఉంటానులే ఎక్కడ పోను, పార్టీ వస్తుందో లేకపోతే నేనన్నా ఉంటా అని అన్న. మా అమ్మ ఊరుకోకుండా ఏం చేసిందంటే 2-3 సిరూటీలో పెట్టి కడపకు బెయిల్ తీసుకొని వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత మీరు లోయపల్లి వచ్చారు ఆ. అంతే కదా? ఎక్కడ లోయపల్లికి తీసుకురాలేనండి, డైరెక్ట్గా అక్కడెక్కడ ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉంది కదా, అక్కడ క్వార్టర్స్ ఉంటాయి, అక్కడ తీసుకెళ్లారు బెయిల్ వచ్చాక. బెయిల్ వచ్చినాక అసలు నన్ను ఇక్కడ ఎందుకు తొలకొచ్చిరని నేను కిష్టే గౌడు మాట్లాడుతున్నాడు. సార్ నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిరు అసలు అంటే, లేదు బేటా నీతో మాట్లాడాలని క్యాజువల్గా ఇక్కడ రామన్నా చూద్దాం ఎట్లున్నావు అని. లేదు సార్ నల్లగా ఉంటాడు ఆయన, నల్లగా ఉంటాడు పొట్టిగా ఉంటాడు, చూద్దామని అంటే జైలు కాడికి వచ్చేది ఉండ్రి, మరి ఇక్కడ తీసుకొచ్చి నన్ను రహస్యంగా ఏదో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నారు అది అని కొంచెం ర్యాష్గానే మాట్లాడిన తర్వాత టెన్షన్ ఏం పడకు బిడ్డ తోలిస్తుంది ఇప్పుడు అని చెప్పి ఇక ఆయన మాట్లాడిండు. ఇంకోలో డిఎస్పి వాళ్ళు వీళ్ళు వచ్చిర్రు, చాలాసేపు మాట్లాడిర్రు, నీకు పైసలు ఇస్తాము ల్యాండ్ ఇస్తాము అది ఇది అని అంటే, నాకు ల్యాండ్ ఏమొద్దు మాకు చాలా ఉంది ఏమొద్దు అది ఇది అని చెప్పి వెళ్ళొచ్చినాం. దాని టైంలో ఒక వారం రోజులు ఏమున్నానో లేదో వచ్చి ఇక్కడే మాకు పశువులు ఉండే అప్పుడు బాగా, ఇక్కడే బావి దగ్గర పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉన్నా, పోలీసు వాళ్ళు వచ్చి చుట్టుముట్టేసిర్రు. ఆ గుట్ట కింద ఒక బండ ఉంటుంది అక్కడే కట్టేసేది వర్షాకాలం, అక్కడే మా ఎడ్లను ఇట్లా కట్టేసేది. ఎడ్ల కాడి దగ్గర కానీ పోయినా చూసినా అట్లనే నేను బండ మీద ఇట్లా ఒరిగిన అన్నట్టు వచ్చిర్రు. ఎప్పుడో చుట్టుముట్టి అనురాధ నువ్వేనా అన్న. నేను ఎవరు మీరు అన్న. నేను పోలీసు వాళ్ళమ్మా. పోలీసు వాళ్ళు అయితే చెప్పండి ఏం కావాలన్నట్టే, నేను సార్ రామంటున్నామ్మా ఎస్పీ రామంటున్నాడు అంటే, ఎందుకు నాతో నేను పని, ఇన్ని రోజులు నేను జైల్లో ఉండొచ్చినా మళ్ళీ నన్ను ఏదో టార్చర్ పెట్టడానికి ఎందుకు వచ్చిర్రు అది ఇది అనుకుంటా వచ్చినాం. మా ఊరికి కావాలని తీసుకొచ్చారు, ఒక ఆయన ఉంటాడు. ఎవరు ఎస్పీ అప్పుడు? ఎస్పీ రమ్మంటుండే అని చెప్పారు. అక్కడ సుధాకర్ రెడ్డి ఎవరో ఉండే, సుధాకర్ రావో ఏదో ఉండే, నల్గొండ డిస్టిక్, వాళ్ళు రమ్మంటున్నారు అని చెప్పి వచ్చిర్రు వాళ్ళు. అయితే ఇక సరే అని చెప్పి నేను వచ్చిన, మాట్లాడి పంపిస్తారమ్మా ఏం లేదు అని అన్నారు. అంటే సరే అని వచ్చిన, తీసుకుపోయారు నల్గొండ జైలు వేసారు. చౌటుపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి నీ కేసులు ఉన్నాయి అని చెప్పి అక్కడ జైలు వేసారు. అక్కడ ఉన్నా నేను కొంతకాలం. ఇక తర్వాతకి మళ్ళీ జైలు వేసారు వాళ్ళు నన్ను. జైల్లో ఎలా గడిచింది మన జీవితం? కడప జైల్లో నాకు మంచిగానే ఉండేది, మాకు స్పెషల్గానే ఉండేది. అంతలో అంటే ఒక ప్రజా సేవ చేసిరు కాబట్టి పోలీసులకి ఇట్లా మమ్మల్ని ఏమి అట్లా ఇట్లా ఏం అనకపోయేది. నల్గొండ చౌటుపల్లి పోలీస్ స్టేషన్ నుండి నల్గొండ జైలుకి తీసుకెళ్ళారు, జైలు వేసిరు. ఇక కేసులు పెట్టిరు అక్కడ కేసులు పెట్టి అందులోనే ఉన్నా నేను ఒక సంవత్సరం దాకున్నా. నల్గొండ జైలుకి వెళ్ళావు. జైల్లో ఉన్నప్పుడు నయం మనుషులు వచ్చాడు. జగన్ అని ఒక అబ్బాయి వచ్చిండు జైలు కంటే మాకు సామాన్ తీసుకొని వచ్చిండు ఆయన. ఆయన ఎవరో నాకు తెలియదు. ఇంకొక అక్క అరుణక్క అని ఉండే, ఎవరు నల్గొండ జిల్లా సెక్రటరీ రవి అని అమరుడు అయ్యిండు, వాళ్ళ భార్య ఉండే. ఆమె నేను పోయేసరికి ఆమె ఉన్నది. ఆమె నేను ఉన్నాక ఏం చేసిందంటే ములకత్తు పెట్టిరు మాకు. ములకత్తు పెట్టిన తర్వాత నేను వెళ్ళి మాట్లాడరపో అని చెప్పి నన్ను పంపించింది ఆమె కూడా. అయితే నువ్వు వెళ్ళవా అంటే, నేను కోర్టుకు పోయే పని ఉంది, నువ్వు వెళ్ళి మాట్లాడరా, మనోళ్ళు అయితేనేమో ఏమైనా తెస్తే తీసుకో లేకపోతే అవసరం లేదని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. అయితే నేను వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత అరుణక్క అంటే మీరేనా అక్క అని అన్నాడు. అవునన్నా మేమే అన్న సాంబశివుడు పంపించిండు అక్క, సామాన్ అంతా పంపించిండు, మీకు సామాన్ లేవట కదా అని అన్నాడు. సామాన్ లేవని ఎవరికి చెప్పలేదే మేము అనేమో నేను. లేదక్క సాంబశివుడు జైల్లో ఉన్న సమస్యలు వాళ్ళకి తెలుసు కదా పార్టీ వాళ్ళకు, పంపించిండు అని చెప్పి చాలా మూట ఒక చెద్దర్లా కట్టుకొని వచ్చిండు. కవర్ లేదేం లేదు, ఇంత పెద్ద చెద్దర్లా వరిచి ఆ చెద్దర్లో ఆడ పెట్టిరు అన్నట్టు. అందులో కొబ్బరి నూనె, బట్టలు, చెప్పులు, ఇక మా లేడీస్కి సంబంధించిన బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు అందులో. అయితే మేము ఇవన్నీ ఎవరికి రాసియలేదు, మేము తేమని చెప్పలేదు, మా రిలేషన్ వచ్చినా మేము ఎవరికి ఏం చెప్పలేదు, నువ్వు ఎవరో మాకు తెలియదు అన్నా అని నేను అన్నా. లేదక్క పార్టీ పంపించింది, మీకు కావాల్సి ఉంటే ఓ లెటర్ చూడండి అంటున్నాడు.
లెటరు చూసినా ఏది చూసినా మాకు వద్దని చెప్పినాం. వద్దని చెప్పి పొద్దు నుండి సాయంత్రం దాకా ఉంచినాం ఆయన. అక్కడ సూపరింటెండెంట్ వచ్చింది. సూపరింటెండెంట్ పేరు ఏదో ఉండే. ఆ సూపరింటెండెంట్ వచ్చి ఏందిరా మరి ఏందమ్మా మరి ఇట్లా సంగతి మరి తీసుకుపోతారా మరి ఆయన రిటర్న్ పంపమ్మా అని ఆయన అన్నాడు. మాకు తెలియదు సార్ ఆయన ఎవరో మేము తీసుకోము, వాళ్ళు మా మనుషులు అనేది అయితే మాకు నమ్మకం లేదు, మా పార్టీ అయితే రాదు ఇప్పుడున్న పరిస్థితి అని ఆయనకి చెప్పి రిటర్న్ పంపించాం. తీసుకోలేదు ఇక సామాను. ఆ జగన్ అంటాడు ఎవరో మాకు తెలియదు. కానీ నయీం మనిషి ఎలా తెలిసింది మీకు? నవీన్ మనిషి అనేది అంటే మాకు తర్వాతకి తెలిసింది. ఎవరు అంటే పార్టీ తరఫున వేరే మాకు లెటర్స్ రావడం వల్ల మనోళ్ళు ఎవరన్నా వచ్చిరా అని చెప్పి వాళ్ళు లెటర్ రాస్తే గిట్ల సంగతి గిట్ల ఒక ఆయన వచ్చి గిట్ల మాకు సామాన్ తీసుకోమని ఇట్లా అది చేసిండు. ఇట్లా పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ఇట్లా వెయిట్ చేయబెట్టినాము, మేము తీసుకోలేదు, రిటర్న్ పంపించినాము అని చెప్పినాం. వాళ్ళు మన వాళ్ళు కాదు, నవీన్ గారు పంపించినట్టుంది, మీరు అట్లాంటివి ఏమన్నా వస్తే తీసుకోకండి అని చెప్పి ఇక వాళ్ళు లెటర్ రాశారు. సాంబశివుడు ఉన్నప్పుడు అదన్నట్టు పరిస్థితి. జైల్లో ఎంతకాలం ఉన్నామా? నల్గొండలో 1 సంవత్సరం ఉన్న తర్వాతకి ఇక్కడ వచ్చి చెంచల్గూడలో ఉన్నా, మహిళా జైల్లో. అక్కడ ఉండేది, అక్కడ వాళ్ళు రాజిరెడ్డి భార్య నేను ఇద్దరం ఉండేది. రాజిరెడ్డి భార్య ఇంకొక ఆమె స్నేహ అని ఉండే, ఒక ఆమె. ఆమె స్నేహ అంటే రాజిరెడ్డి కూతురు కదా? ఆ స్నేహ కాదు, అల్వాల్లో ఉండే ఆమె అమర్రాలు అయింది ఇప్పుడు. అమర్రాలు అయింది ఆమె. నేను పోయినాక ఒక 2 నెలలకు ఆమె వెళ్ళిపోయింది. తర్వాతకి నేను ఒకదాన్ని ఉన్న ఒక వారం 10 రోజులు ఉన్న క్రమంలో రాజిరెడ్డి వాళ్ళ వైఫ్ వచ్చింది, సుగుణ అని ఉంది. ఆమె నేను ఉన్నాము ఇక చాలా కాలమే ఉన్నాము, ఒక సంవత్సరం ఉన్నాము చెంచల్గూడ జిల్లా. తర్వాతకి మెల్లమెల్లగా కేసులు కొట్టేసినాక నేను ఇంటికి వచ్చినాక బెయిల్ ఏం లేదు, బెయిల్ తీసుకోలేదు. నా కేసులన్నీ కొట్టేసినాకనే బయటకు వచ్చిన నేను. వచ్చినాక ఇంటికి వచ్చినాక ఇక వీళ్ళంతా ఏంటంటే ఇక నా మీద బాగా మళ్ళీ వస్తున్నారు, నక్సలైట్లు వస్తున్నారు, మళ్ళీ కలుస్తున్నారు, మళ్ళీ ఏదో చేస్తున్నారు అని ఇక పోలీసు వాళ్ళు నాకు కాపలగాయడం, ఇన్ఫార్మర్లు వాళ్ళంతా వాళ్ళకి సమాచారం ఇవ్వడము. ఇక నాకు చాలా ఇబ్బంది అనిపించింది. అట్లే వీళ్ళు ఇంత టార్చర్ పెడుతున్నారు అని చెప్పి కొన్నాళ్ళు వ్యవసాయం చేసిన నేను. మేమే నాగలు కట్టి నేనే దున్నేది. తర్వాతకి వీళ్ళు అయినా కూడా వాళ్ళు వదులుకోలేదు. తర్వాతకి నేను గుణగల్లో డ్యూటీకి వేసేది. ఆడికి కూడా వచ్చిర్రు వాళ్ళు పోలీసు వాళ్ళు. ఆడికి కూడా వస్తే అంత బాగాలేదు అని చెప్పి ఇక నేను వేరే నాకు కాంటాక్ట్ ఉంటే అక్కడ లెటర్ రాస్తే నువ్వు ఊర్లో ఉండకు ఇక వాడంతా ఇక నీ మీద అది పడ్డది, సరే వచ్చాయని చెప్పి ఇక లెటర్ వెళ్ళిపోయాను. ఇక నేను అంటే ఇక వేరే ప్రాంతంలో ఉన్న దళము అని ఏం లేను, వేరే ప్రాంతంలో రహస్యంగానే ఉన్న కొన్నాళ్ళు. తర్వాతకి తిరుమలగిరి వెళ్ళా. తిరుమలగిరి ఇది సూర్యాపేట అక్కడ ఉంటుంది చూడు, అరవపల్లి, అక్కడ ఏరియాలో దళం పెట్టాలని పార్టీ నిర్ణయం. కానీ నాకు పార్టీ నుండి లెటర్స్ వచ్చేది, కానీ మధ్యలో నాకు ఏం చేసిరంటే ఆ పార్టీ ఏం చేసిందంటే ఒక ఆర్ఎంపీ ఇంట్లో ఉంచిరు వాళ్ళు నన్ను. అంటే 1+2గా తిరగాలని చెప్పి లెటర్ వచ్చింది. లెటర్ వచ్చినప్పుడు ఇక పార్టీ చెప్పిన పని నేను అమలు చేయాలి కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే ఒక 6 months నాకు అక్కడ ఏరియాలో పరిచయాలు కావాలంటే కొంచెం నేను అక్కడ ఉండాలి, అక్కడక్కడ తిరిగేదాన్ని. అక్కడక్కడ జనాలను పరిచయం చేసుకొని అక్కడ ఎవరైతే మనకు అనుకూలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి అక్కడ పరిచయం చేసుకున్న క్రమంలో ఇక వాడు నా లెటర్స్ అన్నీ ఎప్పుడో ఇప్పేది, చదివేది, మళ్ళీ వాడే రాసిచ్చేది. ఎవరు? ఒక ఇన్ఫార్మర్, ఈ ఆర్ఎంపీ డాక్టర్ అంటాడు. నాకేం తెలుస్తలేదు, ఇదంతా ఏదో రాంగ్ ఉన్నదని చెప్పి నేనేం చేసినంటే వాడికి తెలిసే ప్లేసులనే నేను రూమ్ తీసుకొని ఉన్నా సపరేట్గా. పార్టీ నాకు లెటర్ రాసింది, దానివల్లనే నేను రూమ్ తీసుకున్నా. నువ్వు వర్క్ కొన్నాళ్ళు ఇది ఆపి ఇంకా వేరే వర్క్ చేయి అని చెప్పి నాకు పార్టీ లెటర్ రాసింది. దానివల్ల ఏం చేసిందంటే నేను ఒక హాస్పిటల్లో నర్సు ట్రైనింగ్ చేసిన. అక్కడ మురళీధర్ సార్ అని ఉంటాడు, అక్కడ నేను నర్స్ ట్రైనింగ్ చేసిన. నేను వండుకునేది తినేది ఎర్లీ మార్నింగ్ 7కి అట్లా వెళ్ళిపోయేది, మళ్ళీ నైట్ 7:30కి అట్లా వచ్చేది. అక్కడ వచ్చినప్పుడు ఏం చేసేదంటే నేనున్న ప్లేస్ ఎవరికి తెలియదు ఇంకా.